రోజా గారు గుడ్ ఈవినింగ్ మీకు, అదేవిధంగా మానవతరాయ్ గారికి, దిలీప్ ఆచార్య గారికి, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా. అయితే ముఖ్యంగా కొండా సురేఖ గారి వ్యాఖ్యలకు పోయే ముందు మనము గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఒక ఫామ్ హౌస్ లో మీటింగ్లు పెట్టుకొని, ఒక లంచ్ మీటింగ్, డిన్నర్ మీటింగ్ పెట్టుకొని అసలు ఈ ప్రభుత్వంలో మంత్రి 30% లేనిది మొత్తం పనులు చేస్తలేడు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. దాని మీద చర్చలు కూడా మనం చేసినాం. అదే విధంగా కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వీళ్ళు అప్పులు తెస్తున్నారు కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు రైతు బంధు ఇస్తామని చెప్పేసి అప్పులు తెచ్చిరు కానీ ఆ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ఆ పర్సెంటేజ్లకు చెల్లింపులు చేస్తున్నారు అని చెప్పేసి సెక్రటరియట్ లో డిప్యూటీ సీఎం గారి ఛాంబర్ ముందల ధర్నా చేసినటువంటిది వాస్తవం కాదా? ఈ రోజు అవన్నీ కూడా నగ్న సత్యాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్బ్రెస్ అని, స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అది మొత్తం పంచభూతాలలో ఉన్నటువంటి స్కామ్లను అన్ని కూడా చేసింది. 2G స్పెక్ట్రమ్ కావచ్చు, బొగ్గు స్కామ్ కావచ్చు, అన్ని ఏదైనా ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ కావచ్చు, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ కావచ్చు, ఇట్లా A to Z స్కామ్స్ మొత్తం కూడా యూపీఏ రెజిమ్ లో 10 సంవత్సరాలు వీళ్ళు దేశాన్ని పాలించినప్పుడు మొత్తం కూడా స్కామ్ల పార్టీకి, స్కామ్ల కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులను కూడా జైల్లో ఊచలు లెక్క పెట్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములు, కరప్షన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. కాబట్టే ఈ రోజు రాష్ట్రంలో మొత్తం కూడా ఆ మంత్రి గారు వాస్తవాన్ని చెప్పింది, నిన్న వాస్తవం చెప్పింది, ఈ రోజు మళ్ళా ముఖ్యమంత్రి గారు ఏమి చివాట్లు పెట్టిండో దాన్ని మళ్ళా వక్రీకరించి గత ప్రభుత్వం గతంలో చేసింది అంటుంది. ఈ రోజు స్పష్టంగా ఏంటంటే వీళ్ళు ఆవిడ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ముందు వెనక తోకలు కత్తిరించేసి వీటిని అతికించి ఈ రకంగా మ్యానిపులేట్ చేశారు, అదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నారు. లేదండి, మీరు వీడియో తెచ్చుకొని చూడండి. వీడియోలో స్పష్టంగా ఉంది. ఎప్పుడన్నా ఇట్లాంటి ఫైల్స్ వస్తే మంత్రుల దగ్గరికి మంత్రులు పైసలు తీసుకుంటారు, కానీ నేను మాత్రం మా దగ్గర ఉన్నటువంటి కాలేజ్ కో స్కూల్ కో డెవలప్మెంట్ చేయమని చెప్పినాను అని చెప్పింది ఆమె స్పష్టంగా. మంత్రులు అందరూ కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్చర్ల ఎమ్మెల్యే గారు మంత్రి మీద ఆరోపణలు చేసి 30% అని. అదే విధంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి 16-17 నెలల్లో పొన్నం గారు ఫ్లై యాష్ కుంభకోణంలో పొన్నం గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఈ రైస్ ఏదైతే ఫేర్ ప్రైస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఈరోజు ప్రతి సందర్భంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళ దగ్గర ఇంకొకటి క్విడ్ ప్రోకో అనేది స్పష్టంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మంత్రిగా ఉంటాడు. మంత్రిగా ఉండి ఆయన కొడుకుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పచెప్తది ప్రభుత్వం. నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా అప్పచెప్తదండి? ఈ రోజు ఇట్లాంటివి అన్ని తుంగల దొక్కి మెగా కృష్ణారెడ్డి గారు సుంకిసాలకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి దాదాపు 78 కోట్ల నష్టం జరిగింది. దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్పేసి HMWS అనే సంస్థ, ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి చెప్తే దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా దానికి టెండర్లు కట్టబెడుతున్నారు ఈ ప్రభుత్వం. ఏమంటారండి? ఆ మెగా కృష్ణారెడ్డి గారు 200 కోట్లు ఆ స్కిల్ యూనివర్సిటీకి ఇస్తాడు. ఇది క్విడ్ ప్రోకో కాదా అండి? ఈరోజు స్పష్టంగా ఈ ప్రభుత్వం మొత్తం అవినీతిమయంగా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అల్లుడికి సంబంధించినటువంటి సుజన్ రెడ్డి గారికి అమృత్ టెండర్స్ ని కట్టబెట్టిండు. ఆయన ఇలాంటి ఆయనకు అర్హతలు లేనటువంటి సుజన్ రెడ్డి గారికి ఆ అమృత్ టెండర్స్ వచ్చినాయి. దీని మీద విచారణ చేయమని చెప్పి మేము ఎవరైతే అది కేంద్ర ప్రభుత్వమైనటువంటి పాలసీ. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఏ విధంగా కలిసిపోయి ఉన్నాయి అనే దానికి ఈ అమృత్ టెండర్ స్కామ్ ఒకటి ఉదాహరణ. ఎందుకంటే దీని మీద ఆరోపణలు మొత్తం కూడా మేము ఆ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి మా కేటీఆర్ గారు పోయి కంప్లైంట్ చేసిండు. అదేవిధంగా కేంద్ర ఏజెన్సీలకు కంప్లైంట్ చేసినాం. ఇప్పటి వరకు దాని మీద చర్య లేదు. ఈ రోజు వీళ్ళు మానవతరాయ్ గారు చెప్తారు కదా విచారణ చేయండి అని. మీరు స్పష్టంగా నిజాయితీ నిరూపించుకోవాలంటే మీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అమృత్ టెండర్స్ కావచ్చు, ఈ మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, ఇవన్నిటి విషయంలో మీరు ఒక సిబిఐ విచారణ కోరుతూ మీరు ఈ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని చెప్పేసి మేము కోరుతున్నాం, మేము అడుగుతున్నాం. దీని మీద మీరు చెప్పండి. మీరు చెప్పకుండా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు వరకు ఒక్కటన్నా రుజువు అయిందా? మీ కాళేశ్వరంలో ఏం జరిగింది? విద్యుత్ కొనుగోలు ఏం జరిగింది? రెండు ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి ఒప్పందంలో ఎక్కడన్నా అవినీతి ఉంటుందా అండి? ఈరోజు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ ఒప్పందం చేసుకుంటే ఎక్కడ అవినీతి ఉంటది? ఏ ప్రభుత్వానికి అవినీతి పైసలు చెల్లిస్తుంది? ఇట్లాంటివి అన్ని అలిగేషన్ చేస్తూ వాళ్ళు ఏదైతే నిందలేసిర్రో టిఆర్ఎస్
ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద అన్ని కూడా తేటతెల్లమైన ఎక్కడ కూడా ఏ కమిషన్ లో ఏ నివేదిక స్పష్టంగా లేదు. కాబట్టి ఈ రోజు వీళ్ళు 17 నెలల కాలంలో మొత్తం ఎవరికన్నా అడగండి. ఈ రోజు మీరు రాజ్ న్యూస్ మంచి ఒక నిర్ణయం తీసుకుంది, రోజా గారు మీకు అప్రిషియేట్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో కాంట్రాక్టర్స్ బిల్లులు ఎవరైతే తీసుకురో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలల కాలంలో బిల్లులు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లను విచారించండి. అసలు ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్ లో పెట్టింది ఎవరండి? శుభ్రత్ పటేల్ గారు, ఆ కాంట్రాక్టర్లకి రావాల్సినటువంటి బిల్లులు పెండింగ్ లో పెట్టింది ఎవరు? అది గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అండి. గతంలో ఉన్న కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బిల్లులు కూడా పెండింగ్ లో ఉంటాయి. కంటిన్యూస్ ప్రాసెస్, చెల్లింపులు జరుగుతుంటాయి. మేమే గవర్నమెంట్ లో ఈ రోజు జరిగినటువంటి ఈ రోజు పేమెంట్ కాదు, అది బిల్లు ప్రాసెస్ ఉంటది. ఒకవేళ ఈ రోజు ఇప్పటికి కూడా చెల్లింపులు అయితే గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం చేసిన దాంట్లో కూడా ఈ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ కి వాళ్ళు ఏదైతే రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి కూడా పర్సెంటేజ్ 12 నుండి 15% తీసుకొని ఇస్తున్నటువంటిది ఉన్నది. అన్ని ఆరోపణలు కాదు, నిజాలు ఉన్నాయి. చెప్తే చాలా బాధాకరం గానీ అంత ఘోరంగా ఆయన అవినీతి ఢిల్లీలకు, కాబట్టి కలెక్షన్ చేయాలి, అక్కడ అప్పచెప్పాలి.